డీటెయిల్స్ చూద్దాం. వరంగల్ అర్బన్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. హన్మకొండ రామ్నగర్ లో రవళి అనే డిగ్రీ విద్యార్థినిపై ఓ ఉన్మాది పెట్రోల్ పోసి నిప్పంటించాడు. బీఎస్సీ 3వ సంవత్సరం చదువుతున్న రవళి కాలేజీకి వెళ్తుండగా బైక్ పై వెంబడించి ఈ దురాఘాతానికి పాల్పడ్డాడు. ప్రస్తుతం రవళి ఎంజీఎంలో చికిత్స పొందుతోంది. ఇదే అంశంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి ప్రదీప్ అందిస్తారు. ప్రదీప్, చెప్పండి, ఉన్మాది దాడిలో గాయపడ్డ రవళి పరిస్థితి ఎలా ఉంది? దాడి చేసిన వ్యక్తిని గుర్తించారా? పరిస్థితి విషయంగా ఉంది. ప్రస్తుతం ఎంపీఎం ఆసుపత్రికి తరలించారు. లలితారెడ్డి గర్ల్స్ హాస్టల్లో అమ్మాయి ఉంది. బీఎస్సీ థర్డ్ ఇయర్ చదువుతుంది వాసవి కాలేజీలో. కాలేజీకి వెళ్తున్న క్రమంలో మాది పెట్రోల్ పోసి నిప్పంటించారు. ఇక్కడ నన్ను కాపాడన్నట్టు ఆతనాలు చేస్తున్నప్పుడే అబ్బాయి ఉన్మాదు వెళ్ళిపోయినటువంటి పరిస్థితి స్థానికులు చెప్తా ఉన్నారు. అయితే వీళ్ళు ఇద్దరు క్లాస్మేట్స్ గా చెప్తా ఉన్నారు. అమ్మాయిది రవళి, వరంగల్ రూరల్ జిల్లా సంగెం మండలం రామచంద్రపురంకి సంబంధించినటువంటి అమ్మాయి బీఎస్సీ థర్డ్ ఇయర్ చదువుతా ఉంది. అయితే ఎందుకు ఈ సంఘటన చోటు చేసుకుంది, అబ్బాయి ఇద్దరు ప్రేమ వ్యవహారం ఏమైనా ఉందా అన్న కోణంలో పోలీసులు విచారిస్తా ఉన్నారు. ఏదేమైనా స్థానికులు మాత్రం ఉన్మాదిని అయితే పట్టుకోవడానికి ప్రయత్నించారు. వెంటనే పారిపోయినటువంటి పరిస్థితి, ఎక్కువ పెట్రోల్ పోయడం వల్ల దరిదాపులో కూడా వెళ్ళలేనటువంటి పరిస్థితి ఉందని చెప్పి స్థానికులు చెప్తా ఉన్నారు. ఇటువంటి సంఘటనలు చోటు చేసుకోవడం పట్ల స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆయనను కఠినంగా ఉన్మాదిని కఠినంగా శిక్షించాలని కూడా డిమాండ్ చేస్తా ఉన్న పరిస్థితిని కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ ప్రదీప్.